శేర్లింగంపల్లి నియోజకవర్గం అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కొండాపూర్ డివిజన్ కమిటీ నిర్మాణం క్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ బీసీ కులాలు బీసీ సంఘాల ఐక్యమత్యం కొరకు రాజ్యాధికార సాధనలో భాగంగా గ్రామాన పట్టణాల్లోనూ ప్రతి కాలనీలో బీసీ సంఘాలు కమిటీలు ఏర్పాటు చేసే క్రమంలో కొండాపూర్ డివిజన్ ప్రేమ్ నగర్ బీసీ ఆఫీసులో కొండాపూర్ డివిజన్ బీసీ మహిళా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీమతి విజయలక్ష్మిని కొండాపూర్ డివిజన్ అధ్యక్షురాలిగా నియామకం జరిగింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి గ్రామీణ ప్రాంతమైన పల్లెటూరు వరకు బీసీ కమిటీలు సంఘాలు ఏర్పాటు చేద్దామని బీసీ ఐక్యవేదిక బీసీ ఫెడరేషన్ ముందుకు వచ్చింది. కొండాపూర్ డివిజన్ బీసీ కార్యకర్తలు నాయకుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ బృందం పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి బి కృష్ణ, మియాపూర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, శేర్లింగంపల్లి ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్ మరియు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు యాదగిరి యాదవ్ పెద్దలు ప్రసంగించడం జరిగింది. వారి సందేశంలో బీసీలందరూ ఐకమత్యంతో అధికారం సాధించాలని, గల్లీ నుండి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఉద్యమించి గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడిందని, అందరూ ఐకమత్యంతో అధికారం సాధించుకుని మన కార్పొరేటర్, మన ఎమ్మెల్యే, మన ముఖ్యమంత్రి ఇలా అధికారం హస్తగతమైతే పేదరికం పోవడమే కాకుండా విద్య, వైద్యంతో పాటు అన్ని సమస్యలు తీరుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ మాట్లాడుతూ కొండాపూర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలుగా విజయలక్ష్మిని శుభాకాంక్షలు తెలియజేశారు. బీసీలు ఏకం కావాలని, మనకు అనేక సమస్యలు ఉన్నాయని, విద్య, వైద్యం, ఉపాధి మరియు రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యలు తీరటానికి పోరాటం చేయాలని, ఏకమై అందరం కలిసి రావాలని, మన ఐక్యమత్యం బలమని బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బేరి రామచంద్ర యాదవ్ తన ప్రసంగంలో మహిళలందరూ ఏకం కావాలని, ప్రతి కాలనీలోని సంఘాలు ఏర్పాటు చేయాలని, కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్నా కుటుంబాల పరంగా బీసీల అందరికీ మేమున్నామని, ప్రభుత్వం బీసీలదైతే అన్ని సమస్యలు తీరుతాయని, గ్రామ స్థాయి నుండి హైదరాబాద్ పట్టణం వరకు బీసీ సంఘాలు ఏర్పాటు చేస్తామని, అధికారమే అంతిమ లక్ష్యంగా బీసీలందరినీ ఏకం చేస్తామని, బీసీ సీఎం అయ్యే వరకు నిద్రపోమని, ఇందులో భాగంగా మహిళలు, యువత మరియు బీసీలందరూ ఏకమై ఐక్యమత్యంతో పోరాటంలో పాల్గొనాలని, అధికారం బహుజనులకు వచ్చే వరకు పోరాడదామని, అందరూ సహకరించాలని కోరటం జరిగింది. ఓటు ఆయుధం, మన ఓటు మన వాళ్ళకి వేసుకుని గెలిపించుకుందాం, స్థానిక ఎన్నికల్లో మన సత్తా చూపెడదామని పేర్కొంటున్నారు. బేరి రామచంద్ర యాదవ్తో పాటుగా ఆర్కే సాయన్న ముదిరాజ్ అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ యాదవ్, బి కృష్ణ, నర్సింగ్ ముదిరాజ్, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు యాదగిరి యాదవ్, సాయిలు, మహిళా కోఆర్డినేటర్ లలితారాణి, నూతనంగా నియమితులైన విజయలక్ష్మి, మహిళా సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మన అధ్యక్షులు రమేష్ గారి ఆధ్వర్యంలో మరి నియమించడం జరుగుతుంది. ముఖ్యంగా శేర్లింగంపల్లి ప్రాంతంలో అన్ని డివిజన్లు మరి 10 డివిజన్లతో పాటు అన్ని కాలనీ కమిటీలు కూడా మన అధ్యక్షులు రమేష్ యాదవ్ గారు, మరి అదేవిధంగా నరసింహ ముద్రాజు గారు, మన సాయన్న గారు, మన కృష్ణన్న గారు, మరి కోఆర్డినేటర్ లలిత గారు, మరి మిగతా సోదరులందరూ కూడా ఈ యొక్క బీసీ ఉద్యమంకి నాందిగా ఇప్పుడు జరగబోయేదంతా కూడా బీసీలకు రాజ్యాధికారం రావాలి, ఎస్సీఎస్టీ, మైనార్టీ వీళ్ళకందరికీ కూడా హక్కులు రావాలి వాళ్లకు అని చెప్పేసి ఈ యొక్క శేర్లింగంపల్లిలో మన రమేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో అన్ని బీసీ కమిటీలు వేయడం జరుగుతుంది. అందరూ కూడా బీసీలు ఏకమై మన హక్కుల కోసం మనం పోరాటం చేసి మనం సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మన అందరం కూడా ఏదైతే మనం విద్యా ఉద్యోగ రంగాల్లో మనకు వాటా లేదు, ఈరోజు ప్రైవేటు స్కూళ్ళల్లో లక్షల ఫీజులు కట్టుడవుతుంది. అదేవిధంగా జాగాలు లేక చాలామంది డబల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది వాళ్ళకు కూడా రావట్లేదు. ఇవన్నిటి మీద ఉద్యమం చేయాలి, మన హక్కులు మనం సాధించుకోవాలి. రాజకీయంగా మనం చైతన్యం అయినప్పుడే మనకు అధికారాలు మనకు కావాల్సిన వాటా మనం తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కమిటీలో జాయిన్ అయిన వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క బీసీ ఉద్యమంలో భాగస్వాములై మరి బీసీ ఉద్యమాన్ని మరి మనందరం కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఎట్లయితే సాధించుకున్నామో బీసీ, ఎస్టీ, మైనార్టీల హక్కుల కోసం కూడా మనం పోరాటం చేసి మన హక్కులు సాధించుకోవాలి. కాబట్టి ఈ యొక్క కమిటీల ద్వారా మనం రాబోయే
ఎంపీసీ ఎలక్షన్ కానీ, సర్పంచ్ ఎలక్షన్ కానీ, మన కార్పొరేట్ ఎలక్షన్ కానీ, మరి ఆ ఎలక్షన్లో మన వాటా మన కోసమే హక్కులకై పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైంది. కాబట్టి మన అందరం కూడా మన హక్కుల కోసం మనం పోరాటం చేసి మన హక్కును మనం సాధించుకోవాలని కోరుతూ ఈరోజు కొత్తగా విజయలక్ష్మి వారి కొండాపూర్ డివిజన్కి అధ్యక్షురాలైనందుకు వారికి శుభాకాంక్షలు చేస్తూ మరి కమిటీ ముందు ప్రతి నెల కమిటీ సభ్యులందరూ కూడా సమావేశం చేసుకొని ఇక్కడ జరుగుతున్న ఎస్సీ ఎస్టీ మైనార్టీల మన దాడులు కానివ్వండి, అదేవిధంగా అనేక సమస్యల మీద మన పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధైర్యంగా ఈ యొక్క బీసీ సంఘం ముందుకు పోతుంది. కాబట్టి అందరూ కూడా సంఘంలో భాగస్వాములు కావాలని కోరుతూ జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై బీసీ. ధన్యవాదాలు.